హమాస్ లక్ష్యం ఏంటి? ఇజ్రాయెల్ అంతం తన పంతం. బట్ సాధ్యం కాదు. హమాస్, హెజ్బుల్లా, హౌతీ అసలు ఓవరాల్గా ఇస్లామిక్ సామ్రాజ్యపు తీవ్రవాద సంస్థలన్నీ ప్రత్యక్షంగా యూదుల్ని అంతం చేయాలనుకుంటాయి, హిందువుల్ని అంతం చేయాలనుకుంటాయి. అదే సందర్భంలో వాటిని పోషిస్తున్నటువంటి అరబ్ దేశాలు, అలాగే ఈ ఆఫ్ఘనిస్తాన్ల, పాకిస్తాన్ల వీళ్ళందరి కోరిక మాత్రం ఖచ్చితంగా అంటే వీళ్ళు పాజిటివ్గా ఉంటూ కథ నడిపేటటువంటి వాళ్ళు అనమాట. వీళ్ళు ప్రత్యక్షంగా నాశనం చేయాలని కాకుండా పరోక్షంగా నాశనం చేయడానికి సహకరిస్తూ ఉంటారు. అందులో ఇరాన్ ప్రాక్సీ అయినటువంటి హమాస్ ఇప్పుడు తాజాగా గెలిచిందా, ఓడిందా? ఒక రకంగా గెలిచింది. ఏంటంటే 251 మంది బందీలను అడ్డుపెట్టి 2 సంవత్సరాల పాటు అమెరికా ఓవర్ అటాకింగ్ చేయకుండా అడ్డుకుంది, ఇజ్రాయెల్ ఓవర్ అటాకింగ్ చేయకుండా అడ్డుకుంది. కానీ ఇజ్రాయెల్ వాళ్ళ ఆ బందీల కోసం ఆగలేదు, వెంటపడి వేటాడి చంపింది. అయితే ఇప్పుడు గెలిచిందని ఎందుకు చెప్తున్నానంటే 251 మంది బందీలు పట్టుకుని ఇప్పటికీ 4000 మంది తమ తీవ్రవాదులు విడిపించుకుంది ఇజ్రాయెల్ దగ్గర నుంచి. ఇప్పుడు లేటెస్ట్గా 45 మంది మాత్రం మిగిలిన్నారు హమాస్ దగ్గర. తాజాగా ఈజిప్ట్లో కుదిరిన ఈజిప్ట్లో సంతకాలకు సంబంధించిన శాంతి ఒప్పందం సాక్షిగా 45 మంది వాళ్ళ దగ్గర ఉన్నారని తేల్చింది ఇప్పుడు హమాస్. ఇందులో మిగతా వాళ్ళని కొంతమందిని చంపేసింది, కొన్ని శవాలు ఇచ్చింది, కొంతమంది బతికిన వాళ్ళని విడిచిపెట్టింది, కొంతమందిని ఇజ్రాయెల్ బందీలు విడిపించుకుంది. ఇప్పుడు హమాస్కి సంబంధించినటువంటి దగ్గర ఉన్న 45 మంది బందీల్లో 20 మందే ప్రాణాలతో ఉన్నారు, 25 శవాలు ఉన్నాయి. ఇవి అప్పచెప్తోంది. వాళ్ళని ఎంత దారుణంగా హింసించారో అది రేపు పొద్దున పోస్ట్ మార్టంలో తెలుస్తుంది. బయటికి రానికుండా అమెరికా దాచే ప్రయత్నము చేస్తుంది. అది ఒక ఎత్తు అయితే 2000 మందిని విడిచిపెడుతున్నారు అందుకు ప్రతిగా. అంటే 2000 మంది తీవ్రవాదులు ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్నటువంటి హమాస్ తీవ్రవాదులు ఇప్పుడు విడిచిపెట్టబడుతున్నారు. మొన్న సర్వనాశనం చేసి వదిలిపెట్టిన హమాస్ తీవ్రవాదులకి మళ్ళీ ఊతమిస్తోంది. ఇది దరిద్రం ప్రపంచానికి.